సార్ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ రావు గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరిని గెలిపించుకుంటారు? 100% అవినాష్ గారే గెలుస్తారండి. అవినాష్ గారిని గెలిపించుకుంటారు ప్రజలు. ఎందుకని అంత నమ్మకంగా చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల యువతకి ఎక్కువ అవకాశం ఇచ్చారండి. అవినాష్ గారు యువత. అందులో ఏంటంటే అవినాష్ గారు రెడీమేడ్గా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. వాళ్ళ నాన్నగారు ఈ నియోజకవర్గం గత 40 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్న వ్యక్తి నెహ్రూ గారు. అలాగే వాళ్ళ అవినాష్ గారు కూడా నాన్నగారి బాటలోని ప్రతి గుమ్మంలో అవినాష్ గారు ఉన్నారండి. వాళ్ళ ప్రతి గుమ్మంలో అవినాష్ గారు అనే వ్యక్తి ఉన్నారు. కాబట్టి 100% ఆయనే గెలుస్తారు. నమ్మకం చెప్తున్నారు. గద్దె రామ్మోహన్ రావు గారు 2 సార్లు గెలిచారు, సీనియర్. ఇప్పుడు దేవినేని అవినాష్ గారు జూనియర్. ఎలా ఉండిపోతుంది అంటారు ఏంటి? గద్దె రామ్మోహన్ రావు 2 సార్లు మీరు చెప్పినట్టు గెలిచారండి. ఒకసారి అధికారులు ఉన్నారు, ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నారండి. కానీ వాళ్ళ ఈ నియోజకవర్గ కరకట్ట ప్రజలకి ఒక అద్భుతమైన వరం అవినాష్ గారు ఇచ్చారు. ఏంటిదంటే రిటైనింగ్ వాళ్ళండి. అది మామూలు విషయం కాదు కదండి. 14 సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు వల్ల అవ్వలేదు, తర్వాత వచ్చిన ప్రభుత్వాల వల్ల అవ్వలేదు. ఇవాళ రిటైనింగ్ వాళ్ళు తెచ్చారంటే చిన్న కుర్రోడు అయినా కూడా యువత స్పిరిట్ అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు యువతకి ఇచ్చే స్పిరిట్ అదే. ఇవాళ గెలవకుండా ఇన్ఛార్జ్కుంటేనే ఎంత చేసిన అవినాష్ గారు రేపు గెలిచి ఎమ్మెల్యేగా వస్తే ఎంత చేస్తారనేది ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ నియోజకవర్గంలో అవినాష్ గారు వెనకాతలు ఉన్నారు. అవినాష్ గారు సమస్య ఏదైనా ఉందని చెప్పేసి తూర్పు నియోజకవర్గం ప్రజలు వెళ్తే ఎలా స్పందిస్తారు ఏంటి? మరి మీరు చూసే ఉంటారు 5 ఏళ్ళు గద్దె రామ్మోహన్ రావు ఆఫీస్ దగ్గరికి ఆ టీడీపీ తోడు దొంగల పార్టీలు తప్ప అక్కడికి వెళ్ళిన కార్యకర్తలు లేరు, అక్కడ ఉన్న ప్రజలు లేరు. ఏది కష్టాల మీద. అవినాష్ గారు ఆఫీసు మార్నింగ్ 8కో 6:30 నుంచి 8 తెరిస్తే రాత్రి 10:30 వరకు నిత్యం ప్రజలు అక్కడ ఏ సమస్య అయినా సరే 100కి 1000% ఆన్ ది స్పాట్. అది అవినాష్ గారి యొక్క పనితీరు. దేవినేని అవినాష్ గారు తూర్పు నియోజకవర్గానికి ఎందుకు కావాలంటే మీరు ఏం చెప్తారు? విజయవాడ ఇంద్రకలాత్ర మీద అమ్మవారు. అలాగే ఇవాళ ఈ నియోజకవర్గంలో తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారు. ఎందుకని మేము అంత గట్టిగా చెప్పగలుగుతున్నామంటే ఆయన చేసిన అభివృద్ధి. ఇవాళ కరెన్సీ నగర్ తీసుకోండి. కరెన్సీ నగర్లో కొన్ని కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి. అలాగే కృష్ణం తీసుకోండి, సీసీ రోడ్లు. కళ్ళులేని కబుర్లు చెప్తారండి అవినాష్ గారు ఏం చేశారని. అవినాష్ గారు ఏం చేయడం ఏంటి? వస్తే ప్రజలు చూపిస్తారు, కార్యకర్తలు చూపిస్తారండి. అభివృద్ధి అంత జరిగింది తూర్పు నియోజకవర్గంలోని.